కార్యక్రమాలు వారు ఇప్పుడు స్వామివారికి మంగళాశాసనాలు పొందుతున్నారు. దాని తర్వాత వారు వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. శ్రీమాన్ కొడుపై పాఠశాల అది 1956 భక్తి ఆధ్యాత్మిక అనేటువంటి పరిస్థితులు చాలా సందర్భంగా ఉంటాయి. ఆ రోజుల్లో మా అమ్మగారు రామానుజాచార్య గారు, రెండవ అమ్మాయి శివరాజు గారు, నేను వారి సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు ఉద్యుక్తమై ప్రయత్నాలు చేస్తుండేవారు. మొట్టమొదటిసారిగా వారు చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా విశ్వరత్న పారాయణ కార్యక్రమాన్ని వారు ఆరంభించారు. అది ఉదయం తెల్లవారుజామున చేసే కార్యక్రమాన్ని వారు ఆరంభించడంతో మేమందరం కూడా బయలుదేరి వరంగల్ నగరంలో చేసేవాళ్ళం. ఆ కారణంగా ఇంకా ఉత్సవాలు, హరిరామ ఉత్సవాలు అలా చేసుకుంటూ క్రమంగా పోయేవాడు. ఆ క్రమంగా ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో బాగా పెరుగుతుంది. క్రమంగా ఏమైందంటే ఈ 72వ సంవత్సరంలో సహస్ర హోమకుండ యాగంలో నన్ను వెంకటేశ్వర స్వామి వారు సమాచార శాఖ అధిపతిగా నియమించడం వల్ల ఆ కార్యక్రమాన్ని నా ప్రతిష్టాలను తెలుసుకొని సక్రమంగా నిర్వహించాలనుకున్నా. అంతేకాకుండా అక్కడ ఉండే కౌంటీ సమితిని ఉత్తమం కావాలని నాకు సిస్టమేటిక్ అందరికీ ఎవరికి అందలేదు అనుకుంటా అందరికీ 40,000 రూపాయలు హోమకుండాలు వచ్చే వాళ్ళకి సక్రమంగా గౌరవం మాత్రమే ఉండాలి. చిన్న పెద్ద కార్యక్రమం ఎప్పుడే ఖాళీ చేయాలి. ఆ రకంగా కఠినమైన నియమాలతో ఆ కార్యక్రమం నిర్వహించాను. సరళ సంగీత సాహిత్యంలో తోడు సరస్వతి మూర్తి పాలన పాఠంలో వేదాంతర భూతంగా వంటి మహాకవుల సంస్థానిగా కరక్షణ మణుమయ కరక్షణ రేణుకార శబ్ద పూరక జగజ్జగిత కరవాలదారి సర్వంగా రామదాన్ని రాణి ఉగ్రమదేవి మా పాదాలకు పక్కనపీట గోరుగల కొడుకు వెంకటేశ్వర స్వామి వారి ఆగమనం మహాసంస్కారం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమాన్ గొంతుల మురళీకృష్ణమాచార్యులు వారు భద్రాచలం దేవస్థానంలో వేద పండితులుగా బ్రహ్మరాజ స్వామి యొక్క విద్యార్థిగా స్వామివారి దగ్గర వేద విద్యను అభ్యసించిన వారు. మన ప్రహ్లాద స్వామి వారితో వీరు ఒకరు. మనం ఇవాళ దర్శించుకోబోతున్నాము. వారు ఇప్పటికీ మన వికాసానికి ఉత్సవాలు అన్ని ఏ కార్యక్రమాలైనా కూడా డిప్యుటేషన్లో మన స్వామివారి కార్యక్రమంలో వచ్చి మొదటి నుండి చివరి వరకు ఆ కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు వారు చూసుకుంటారు. వారు ఇప్పుడు స్వామివారి మంగళ శాసనాలు పొందుతున్నారు. శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యులు ఇప్పుడు వారి యొక్క అనుభవాలను వారు క్లుప్తంగా మనకు వివరిస్తారు. జై శ్రీమన్నారాయణ. వేదాంత ప్రేతత్వజ్ఞం మంత్రార్థ సంగురు శ్రీమన్నారాయణాచార్య రామానుజయం భజే. సత్యజీవం వారి యొక్క సాన్నిధ్యంలో వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన చాలా మంది వ్యక్తులు వెంకటపాలెంలో వాసుదాసాశ్రమం పాఠశాల ఉండేది. శ్రీమన్నారాయణ వేద విద్యాలయం. ఆ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థుల ప్రథమ గ్రంథంలో నేను రామాయణంలో ఒక శ్లోకం తెలుస్తుంది. రామచంద్రమూర్తిని సేవించిన వారు, రామచంద్రమూర్తి చేత దర్శించబడిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా వ్యక్తులు అని వాల్మీకి రామాయణంలో ఇష్ట రామన్నపస్యేత్తు ఎంచ రామో నపస్యతి. ఎవడైతే రాముడిని సేవించడో వాడు బతుకు అవుతారు, ఎవరినైతే రాముడు చూడడో వాడు బతుకు అవుతారు. అంతేకాక పబ్లిక్ అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవడం కాదు, వాళ్ళకి కూడా చాలా బాధపడేవారు. అంతమందిలో రామచంద్రమూర్తి మాకు చూశాడు, మా వైపు తిరిగి నవ్వాడు, ఇలాగా ఎంతో ఆనందిస్తూ ఉండేవారు అయోధ్య ప్రజలు.
అదే పరిస్థితి మాకు ఉండేది ప్రతి వారి యొక్క సమక్షంలో. వారు ఆశ్రమాన్ని ఏం చేస్తున్నారు అంటే పెద్ద పండుగ వారు వచ్చేదాకా అలాగా కాపాడుతున్నారని అలాగ ఒక వీధి ఉండేది. ఆ వీధితో కూర్చున్న వాడు రాకుండా వచ్చేది. వాళ్ళ కోసం దాదాపుగా 5-6 గంటల సేపు అదే ఇంట్లో కూర్చుని ఎదురు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా అదృష్టమైనటువంటి విషయం. నేను చాలా భాగ్యవంతులు అనుకుంటాను. మా తండ్రి గారు భద్రాద్రి దేవస్థానంలో ప్రారంభ ప్రతిష్ఠితున్న సమయంలో ఇలా గడియపాలెంలో పాఠశాల నేను పెట్టాము. మీరు రావాల్సింది రాజ్యాన్నిస్తే అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగానికి వారు రాజీనామా చేసి ఈ పాఠశాలకు రావడం జరిగింది. అదే నా జీవితానికి ఒక నిర్ణయం కలిగించే విషయం. అప్పటికే నేను లౌకిక విద్యలో ఉండేవాడిని. ఎప్పుడైతే ఆశ్రమంలో చేరిన ఆ పరిస్థితి నేను కూడా వేదాంతం ప్రారంభించాను. ఆశ్రమంలో వేదాంతం చేశాను. ఆ అదృష్టంతో పెద్ద స్వామితో ఉండేటువంటి వారితో పాటు ఉండగలిగే సేవ చేసుకునే భాగ్యం చాలాసార్లు నాకు లభించింది. ఒకసారి పూర్తిగా వారు ధనుర్మాసం అంతా స్థిరంగా ప్రారంభం చేశారు క్షేత్రంలో. అప్పుడు వారితో ఉండేటువంటి వ్యక్తులు 2 వ్యక్తులు. ఒకరు విజయనగర రంగాచార్య గారు, 2 తిరుపతిలో ఉన్నటువంటి తిరువేంకటాచార్య గారు. నేను చాలా చిన్నపిల్లవాడిని. ఆ సమయంలో వారు స్నానం చేసుకున్న సమయంలో కానీ వారి బట్టలు పెట్టాలి తాపత్రయం ఉండేది. వారు స్నానం చేస్తుంటే అక్కడ కూర్చునేవాడు. వారు ఆ ఉత్తర్యాన్ని గుర్తుపెట్టి నేను పెట్టాలి. నేను అలా సేవ చేసుకోవాలంటే ఒక తాపత్రయం ఉండేది. వారు కూడా చాలా ప్రేమతో పిలిచేవారు. అలాగ ఒక సాన్నిహిత్యం ఇప్పటికీ నేను మర్చిపోయాను. ఆ వ్యక్తుల మా తండ్రి గారు మా కుటుంబాలందరికీ మా ఒక వంశానికి ఆచార్యులుగా ఉండేవారు. మా బంధువులందరికీ వారే సమాచారాలు తీసుకుంటేవారు మా ఇళ్ళ. కానీ 79 ఆ ప్రాంతంలో అడిగట్టి ప్రాంతంలో సామూహిక ఉపనయనాలు అయిన తర్వాత నాకు కూడా అక్కడే చేయించి నాన్నగారు తీసుకొచ్చి పెద్ద స్వామి స్థితిలో కూర్చోబెట్టి వీరికి పని సంస్కారం మీరు అనుగ్రహించండి అని నాకు బాగా జ్ఞాపకం విషయం. పెద్ద స్వామి వారు మీరు ఆచార్యులు కదా మీరు ఎలా చేస్తారు అన్నారు. కానీ వీరికి మాత్రం మీరు అనుగ్రహించండి అని కూర్చోబెట్టి నాకు రంజీత్ స్వామి సమాచారాన్ని అనుగ్రహించారు. తర్వాత అన్నమాట ఇప్పటికీ నాకు అలాగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పటి నుంచి 2వ గొడవి. ఇది నేను మాత్రమే ఆచార్యులు కాదు, మీ నాన్నగారు ఆచార్యులే, మా తనయ్య వారి తనయ్య కూడా నువ్వు సేవించుకోవాలి. అలాగే ఒక అరుదైన బాధ్యత నాకు. మా తండ్రి గారు నాకు ఆచార్యులే, పెద్ద స్వాములు కూడా నాకు ఆచార్యులే. ఇలాగా ఒక వారితో ఉండేటువంటి అనుభవాలు అద్భుతంగా ఉండేవి. వాళ్ళు పరంపరించిన తర్వాత వాళ్ళ బృందావనంలో వెలికి తెప్పించిన తర్వాత ఆ బృందావనానికి మొట్టమొదటిగా ఆరాధన చేసినటువంటి వాళ్ళ బృందావనం వెలిగించిన తర్వాత ఆ బృందావనాన్ని ఆవు పేడతో కలిగి స్వరూపాన్ని వేసేవాడు. అక్కడే ఉండేవాడు. దాదాపు ఒక రాత్రి పడుతున్నాం. నేను మరిగంట రాజవాసి అష్టలక్ష్మి ప్రధాన మేజర్ ముందు అస్తులు అక్కడ ప్రతిరోజు ఆరాధన చేసేవాళ్ళం. వద్దన్న వాళ్ళు ఉన్నారు, ఆనందించిన వాళ్ళు ఉన్నారు. ఎవరేమనుకున్నా అక్కడే ఉండాలి, కొంచెం ఆరాధన చేయాలి అని ఒక తాపత్రయం ఉండేది. ఆ 3వ రోజు మాకు అద్భుతం. మేము ఆరాధన చేసి వచ్చిన తర్వాత సాయంకాలం వెళ్ళేవాళ్ళు ఆరాధన చేయడానికి. ఒక పెద్ద పాము అదే బృందావనం మీద ఉన్నందుకు భయం వేస్తుంది కూడా. అదే రోజు ప్రతి స్వామివారికి చిన్నమ్మ గారు ఉండేవారు. వారికి కూడా పాము కనిపించింది. ఆశ్చర్యపోయి మనకి వారానికి ముందు పెద్ద పాముని మనం పడగెత్తినట్టు మనం బొమ్మ వేయాలి అంటే కొంచెం బొమ్మలు వేసేటువంటి ఒక అభ్యాసం ఉత్సాహం 2 ఉండేది. ఆ కాలానికి చుట్టూ బొమ్మ వేసేది అప్పట్లో బృందావనం. అన్నీ కూడా మర్చిపోలేదు. పెద్దజీ స్వామి వస్తే మాకు సాక్షాత్ దైవ సాక్షాత్కారం వచ్చినట్టు ఉండేది. చిన్నపిల్లలుగా వారు మాతో ఉండేవారు. మేము ఆసనాలు వేస్తుంటే వారి బృందావనంలో శీర్షాసనం వేస్తుంటే మా దగ్గరికి వచ్చి మా కాళ్ళు లాగా పట్టుకుని వాళ్ళు ఎట్లా ఉండాలో చెప్తుందా మర్చిపోయామని కూడా అంత సౌలభ్యంగా ఉండేవారు. యాదవర్తే నివారణ అదృశ్యస్య అభిగమ్యస్య యాదవర్తే నివారణ అన్నట్టుగా రఘువంశంలో వాళ్ళు వేదిక మీద చూస్తే చాలా పెద్దవారుగా వారికి వడదైవం భేదించింది. వేదిక దిగి వారు లోపల రాగానే వారితో చాలా చక్కగా సంభాషించేటువంటి ఒక సౌలభ్యం లభించేది. అలాంటి ఒక గొప్ప అదృష్టాన్ని పొందిన చాలా మంది వ్యక్తులు ఒకటి. ఈ శతాబ్ది ఉత్సవాలలో
వాళ్ళని సంస్కరించినటువంటి బాధ్యత లేనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి, మీరు మీ యొక్క అనుభవాలను మాకు చక్కగా చెప్పారు.